నిహారిక కొణిదెల సీక్రెట్గా ఎంగేజ్మెంట్ చేసుకుంది. రెండో పెళ్లికి సిద్ధమైపోయింది. ఇంకా కొద్ది రోజుల సమయం మాత్రమే ఉంది. సో ఈ మాటలన్నీ కూడా అఫీషియల్గా చెప్పాల్సినవి కాదు. సోషల్ మీడియాలో ఫ్యాన్స్ అందరూ కూడా అనుకుంటూ ఉన్నారు. ముఖ్యంగా మెగా డాటర్ నిహారిక కొణిదెల అసలు ఈ మాటలు ఎందుకు అనుకుంటున్నారంటే తన ఇన్స్టాగ్రామ్ స్టోరీలో ఈ యొక్క ఫోటోని షేర్ చేసింది. అయితే ఈ ఫోటోలో ఏముంది? ఈ ఫోటో చూసినంత మాత్రాన ఎంగేజ్మెంట్ చేసుకుంది, పెళ్ళి కూడా రెడీ అయిపోయింది అనుకుంటారా? అంటే సో క్లియర్గా ఇందులో చూస్తే మనకు మల్లెపూలు కనిపిస్తున్నాయి, పట్టు చీర కనిపిస్తుంది, తను గాజులు వేసుకొని తన చేతికి గోరింటాకు కూడా కనిపిస్తుంది. ముఖ్యంగా మన తెలుగు సాంప్రదాయాల ప్రకారం ఏదైనా శుభకార్యం ఉన్నప్పుడు, ముఖ్యంగా నిశ్చితార్థం లాంటివి లేకపోతే పెళ్లి లాంటివి ఉన్నప్పుడు మాత్రమే ఈ విధంగా రెడీ అవుతూ ఉంటారు. మరి దీనికి కారణం ఏంటి? ఒకవేళ తను ఎంగేజ్మెంట్ చేసుకోకపోయి ఉంటే మరి అలా వాళ్ళ ఇంట్లో ఇంకేదైనా శుభకార్యం జరుగుతుందా? ఖచ్చితంగా మెగా ఫ్యామిలీలో ఏదైనా శుభకార్యం జరిగినా, ఏదైనా ఈవెంట్ జరిగినా కూడా ఖచ్చితంగా అది అఫీషియల్గానే విత్ ఇన్ మినిట్స్లో బయటకు వస్తుంది. అందులో ఏమాత్రం కూడా డౌట్ ఉండదు. మరి ఎలాంటి క్యాప్షన్ కానీ, ఎలాంటి లైన్ కానీ ఏది కూడా మెన్షన్ చేయకుండా నిహారిక ఈ ఫోటో ఎందుకు పెట్టింది? ఖచ్చితంగా సీక్రెట్గా రెండో పెళ్లికి రెడీ అయిపోయింది, ఎంగేజ్మెంట్ చేసుకుంది నిహారిక అనే విధంగా అందరూ కూడా అనుకుంటూ ఉన్నారు. సో మొత్తానికైతే నిహారిక కొణిదెల తన జీవితం అంతా కూడా తెరిచిన పుస్తకంలా అందరికీ తెలిసిన విషయమే. ఒక అబ్బాయిని ప్రేమించింది, పెళ్లి చేసుకుంది. ఆ పెళ్లి ఎన్నో రోజులు ఉండలేదు. ఇద్దరు కూడా ఇప్పుడు విడిపోయారు, సపరేట్గానే ఉంటూ ఉన్నారు. నిహారిక కొణిదెల మాత్రం తన కెరీర్లో ఒక హోస్ట్గా చేసింది, యాంకర్గా చేసింది. అయినప్పటికీ కూడా తనకు ఒక సక్సెస్ పాయింట్ అనేది తన దగ్గరికి రాకుండా పోయింది. అటు యాంకర్గా, అదేవిధంగా యాక్టర్గా తనకు ఛాన్సెస్ రాకపోయినప్పటికీ, ఒక హిట్ రాకపోయినప్పటికీ నిర్మాతగా మారి ఒక సినిమా నిర్మించిన తర్వాత కమిటీ కుర్రాళ్ళు అనే సినిమా నిర్మించి నిర్మాతగా మాత్రం మంచి సక్సెస్ని అందుకుంది. సో ఇప్పుడు ఇంకా కొన్ని సినిమాలు కూడా చేయాలని ప్లానింగ్లో ఉంది. ఇప్పుడు ప్రజెంట్ అయితే ఇంకా కొన్ని సినిమాల్లో హీరోయిన్గా కూడా చేస్తుంది నిహారిక. సో ఈ సమయంలోనే ఈ యొక్క ఫోటోని షేర్ చేసింది కాబట్టి రెండో పెళ్లికి సిద్ధమైపోయింది, ఎంగేజ్మెంట్ కూడా చేసుకుంది సీక్రెట్గా అనుకుంటున్నారు. కాకపోతే ఒకవేళ నిజంగానే రెండో పెళ్లికి సిద్ధం అనుకుంటే తనే స్వయంగా చెప్తోంది. ఒకప్పుడు మీడియా ముందు కూడా చెప్పింది, నాకు తగ్గట్టు ఒక మనిషి దొరికితే ఖచ్చితంగా రెండో పెళ్లి చేసుకుంటా అని. ఇందులో ఏమాత్రం కూడా డౌట్ లేదు. మరి ఈ విధంగా చాలామంది సోషల్ మీడియాలో అనుకుంటున్నారు తప్ప దీనికి క్లారిటీ అయితే లేదు. మరి దీనికి స్పందించి తను ఏమైనా క్లారిటీ ఇస్తుందేమో వెయిట్ చేసి చూడాలి.